తెలంగాణను వ్యతిరేకించింది ఎవరు? సిపిఎం వ్యతిరేకించింది. సిపిఎం గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఎంఐఎం వ్యతిరేకించిన తెలంగాణ విభజన, వాళ్ళు ఎందుకు మాట్లాడరు? తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి ఏం పని అంటారు? సంతోషం, కరెక్ట్. తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లు ఓకేనా? ఇక్కడ గతంలో బతికున్నప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? బతికున్నప్పుడు ఆయన ఏం చేశారు మీరందరూ? రాజశేఖర రెడ్డి గారి బతుకున్నప్పుడు తెరవని గొంతంత, లెగవని గొంతంత ఇప్పుడు లెగుస్తా ఉంది. తమిళనాడుకు వచ్చి హిందీ గోబ్యాక్ అని, హైదరాబాద్ లో మార్వాడి గోబ్యాక్ అని, నార్త్ ఇండియా గోబ్యాక్ అని, తెలంగాణ యాస భాషలో హిందుస్థానీ ఉంటుంది. అలాంటి తెలంగాణలో కూడా హిందీ ఉండకూడదని మాట్లాడుతూ ఉంటే భావాలు ఇటుపోతా ఉన్నాయి. చెంచుపెంటల నుంచి వచ్చినాడు, చెంచు గూడెల నుంచి వచ్చిన కుర్రాడు, 16-17 ఏళ్ళ కుర్రాడు, శివుడు శివ మల్లికార్జున్, వీళ్ళు వెతుక్కొని వచ్చారు నా కోసం. వచ్చి కుర్రాడు రోడ్డు మీద కూర్చొని జనసేన ఆఫీస్ ముందు కూర్చుంటే వెళ్ళి మాట్లాడా. ఏం కావాలన్నా అంటే నీకు కూర్చోబెట్టి, అన్న మాకు యురేనియం మైనింగ్ జరుగుతుందన్న మా శ్రీశైలంలో, చెంచుపెంటల్లో, నువ్వు మాట్లాడన్నా అంటే మొత్తం తీసుకొస్తే ఒక్క మాట మాట్లాడితే ఆ రోజు బి హనుమంతరావు, కాంగ్రెస్ నాయకులు బి హనుమంతరావు గారు, మేము కూర్చొని మాట్లాడితే అఖిల పక్షం ఆ రోజు పిలిచాం. ఏ బలం ఉందని జనసేనకి ఆ రోజున ఓట్లు వస్తాయో మేము చేసింది. తెలంగాణ మీద ప్రేమ, తెలంగాణ మీద తీసుకొని, తెలంగాణ మీద మమకారం. రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారి దక్షిణ భారత్లోకి వచ్చి వైనాడులో పోటీ చేయొచ్చు. ఇందిరాగాంధీ గారేమో మెదక్లో పోటీ చేయొచ్చు. పివి నరసింహారావు గారిని ఎక్కడి నుంచి గెలిపించారు? తెలంగాణలో ఆయన ఓడగొడతారనే కదా ఆయన ఆ రోజు నంద్యాల పార్లమెంట్ నుంచి గెలిపించింది. ఆంధ్ర ప్రజలు కాదు గెలిపించింది.